హలో ఎవ్రీవన్, ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ స్విఫ్ట్ నా కారు. ఈరోజు నా కార్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇండియాస్ మోస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్విఫ్ట్. ఇది దగ్గర నెలకి వచ్చేసి మన కంట్రీలో 30,000 కార్లు అయితే సేల్ అవుతున్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంత ఫేమస్. ఇది మైలేజ్ కింగ్. ఇది స్విఫ్ట్ VXI 2022 మోడల్. ఇది 3rd జనరేషన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నాకైతే మస్తు ఇష్టం ఈ కారు. నేను VXI తీసుకున్న, టాప్ అయితే బ్లాక్ కలర్ వేయించా షోరూంలో, గ్లాసీ ఫినిష్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. తీసుకోవచ్చు. కార్కి మా ఇంటి పేరు వేయించా, తీసుకోవచ్చు. ఈసారపు అని ఉంటుంది. ఆ ఇంటి పేరు ఫ్రంట్ అండ్ బ్యాక్ వేయించా. నా కారు ఎక్కడన్నా గుర్తుపడతారు. హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలో మస్తు ఫేమస్. సో రీసెంట్గా టైర్స్ కూడా వేయించా నేను. బ్లాక్ టాప్, బ్లాక్ సైడ్ మిరర్స్ అండ్ న్యూ టైర్స్. బ్రిడ్జ్ టోన్ బ్రాండ్ అయితే వేయించా. టైర్స్ వచ్చేసి 165/80 or 14 inches. ఇందులో స్టర్డో అని కొత్తగా వచ్చిందనమాట, 29% ఎక్స్ట్రా. ఇది వచ్చేసి 11/24 అని ఉంది కదా, 11వ వారం 2024లో తయారైనాయి, అంటే మార్చిలో తయారైనాయి అన్నమాట టైర్స్. స్టర్డో చూసుకోవచ్చు. ఎక్స్ట్రా లైఫ్ టైం అయితే పెంచారు స్టర్డో అనే పేరుతోటి. ఇది వచ్చేసి స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్. బ్యాక్ సైడ్ మా ఇంటి పేరు అండ్ మై నేమ్. జెట్ పెట్రోల్ ఇంజిన్, 4 cylinder ఇంజిన్, చాలా సైలెంట్ ఉంటుంది. బ్యాక్ ఈ విధంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. వెనకాల ఆంజనేయ స్వామి స్టిక్కర్ కూడా వేయించా. మిడిల్లో సుజుకి లోగో. ఇవి ఒక యాంగిల్లో చూడడానికి మినీ కూపర్ లాగా ఉంటుంది. 75 లక్షలు పెట్టి మినీ కూపర్ కొనే బదులు ఇది కొనుక్కుంటే బెటర్. మనకు ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్ ఉంటుంది, అట్లుంటుంది అనమాట. బూట్ చూపిస్తా చూడండి. 265 liters బూట్ స్పేస్ వచ్చేసి. అది జాకీ అండ్ స్పేర్ వీల్ కూడా కొత్తది వేయించా 4 టైర్స్తో పాటు. ఇది 5th టైర్. ఒక ఫ్యామిలీకి అయితే మస్తు అవుతుంది బూట్ స్పేస్. అక్కడ బూట్ ల్యాంప్ పెట్టుకోవడానికి స్పేస్ వచ్చింది. ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవచ్చు. టాప్ మోడల్ అయితే బూట్ ల్యాంప్ కూడా వచ్చింది. ఇంకా C షేప్డ్ LED లైట్స్ వస్తాయి. బ్రేక్ లైట్స్, ఇండికేటర్ అండ్ రివర్స్ లైట్. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంతకుముందు మారుతి సుజుకి అని వచ్చేది, ఇప్పుడు అట్లా ఏం లేకుండా ఓన్లీ స్విఫ్ట్ అని ఇస్తున్నారు. ఆ తర్వాత వేరియంట్స్ కూడా VXI, ZXI ఇట్లా ఉండేది, అట్లా ఏం లేకుండా ఓన్లీ స్విఫ్ట్ అని మెయింటైన్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. బ్యాక్ డోర్ హ్యాండిల్ అయితే మ్యాక్సిమం అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది హార్డ్ ప్లాస్టిక్. పవర్ విండో అండ్ డోర్ ఓపెనింగ్, క్రోమ్ ఫినిష్, అన్లాక్. ఫ్లోర్ మ్యాట్స్, రియర్ సీట్, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే లేదు హైట్. ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ నుంచి చూస్తే క్యాబిన్ ఈ విధంగా కనబడుతుంది. డాష్బోర్డ్, స్టీరింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. రియర్ AC అయితే లేదు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన స్విఫ్ట్కి అయితే రియర్ AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. అక్కడ సెన్సార్ బటన్ అయితే ఏం లేదు, టాప్ మోడల్గా ఉంటుంది. ఫ్రంట్ డోర్లో మొత్తం మ్యాక్సిమం కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ ORVMs అడ్జస్ట్మెంట్, లాక్ అన్లాక్ బటన్స్ అండ్ పవర్ విండోస్ కంట్రోల్స్. ఆటో డౌన్ ఉంటుంది, ఆటో అప్ లేదు. 1 liter బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్ అండ్ ఈ కుషనింగ్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్.
చూసుకోవచ్చు. లోపల చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచి ప్రీమియం లుక్ ఉంటుంది. డీకట్ స్టీరింగ్ వీల్, మిడిల్లో సుజుకి లోగో, రైట్ సైడ్ ఏసీ వెంట్స్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. కంప్లీట్గా టచ్ స్క్రీన్ కాదు, అంటే స్క్రీన్ లేదు కానీ టచ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేషనల్ ఫ్లాగ్, బ్లాక్ కలర్ డాష్బోర్డ్, IRVM ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్. సో ఇదైతే 2022 మోడల్. నేను 8,50,000 పెట్టేసి తీసుకోవడం జరిగింది. ఒకనొక దశలో నేను ఈ స్విఫ్ట్ కార్ని సేల్ చేద్దాం అనుకున్నా. ఇది సేల్ చేసి టాటా పంచ్ తీసుకోవాలనుకున్నా, బట్ టాటా పంచ్ ఒకసారి టెస్ట్ రైడ్ చేద్దామని టెస్ట్ రైడ్ చేసిన. నా ఫీలింగ్ అయితే చాలా వరస్ట్ ఉంది, ట్రాక్టర్తోనే ఫీలింగే ఉంది నాకైతే. ఎందుకంటే 3 సిలిండర్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అది. సో నాకు అంత మంచిగా అనిపించలేదు. స్విఫ్ట్ కొనడానికే ఒక్కొక్కళ్ళు తలకిందలు తపస్సు చేస్తున్నారు. ఈ కారు కొనడం అనేది అంత ఈజీ ఏం కాదు. సో ఉన్నదాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అదే మనకి బెస్ట్ అన్నమాట.